బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించినట్టు తెలుస్తా ఉన్నది. అయితే గతంలో ఆయన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆ ప్రచారంలో మాట్లాడుతూ తన బిడ్డ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది, ఈ లిక్కర్ కేసు అనేది కేవలం ఒక బోగస్ కేసు, అది బీజేపీ పెట్టిన కేసు మాత్రమే, అందులో ఎలాంటి వాస్తవాలు లేవు అని చెప్పేసి ఆ ప్రచారంలో ఆయన అనేకసార్లు మాట్లాడారు. అయితే దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ మేరకు ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ సీనియర్ నేతల మధ్య కూడా ఆ ప్రస్తావన తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉన్నది. ఆయన గతం నుంచి అదే నమ్ముతా ఉన్నాను, తన బిడ్డ ఏ తప్పు చేయలేదని. అయితే రాజకీయ వ్యూహాలు వేరు కావచ్చు, రాజకీయ దారులు వేరు కావచ్చు, రక్తబంధం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ ఆప్యాయత కానీ అనురాగం కానీ కేసీఆర్కి ఖచ్చితంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగతంగా అంటే ఆయన సన్నిహితుల మధ్య మాట్లాడినట్టయితే తెలుస్తా ఉన్నది. ఇక కవిత న్యాయం గెలిచింది అని చెప్పేసి కవిత గారు ఆమె జాగృతి పార్టీ కూడా విస్తృతంగా ప్రచారం చేసుకుంటా ఉన్నది సోషల్ మీడియాలో. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందించిన విషయం అందరికీ తెలిసిందే. కేసీఆర్ మాత్రం బాహటంగా ఎక్కడ స్పందించలేదు, కానీ అంతర్గతంగా తన సన్నిహితుల మధ్య తన పార్టీ నేతల మధ్య మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది. బీజేపీ కుటిల నీతిలో భాగంగానే ఢిల్లీ కేసులో కవితను ఇరికించారు తప్ప, లిక్కర్ కేసులో ఇరికించారు తప్ప తనకి ఎలాంటి ఆ సంబంధం లేదు అని తన ముందు నుంచి నమ్మినట్టు ఆయన చెబుతా ఉన్నారు. మొత్తానికి ఈ లిక్కర్ కేసులో కవిత అయితే క్లీన్ చిట్ తోటి బయటకు వచ్చేసింది. కవిత గారితో పాటు అటు కేజ్రీవాల్ అయినా ఇటు మనీష్ సిసోడియా అయినా వీరందరికీ ఈ లిక్కర్ కేసులో ఎవరెవరికైతే లింకులు ఉన్నాయో వారందరికీ క్లీన్ చిట్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే ఖచ్చితంగా స్పందిస్తూ ఉన్నది. కానీ కవిత గారు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళారు. తాను సొంతంగా ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకొని తన రాజకీయాలు తను చేస్తూనే ఇటు బీఆర్ఎస్ నేతలపైన బీఆర్ఎస్ పార్టీ పైన తాను దుమ్మెత్తిపోస్తున్న విధానం కూడా ఇప్పుడు అందరినీ ఒక రకంగా ఆశ్చర్యపరుస్తున్న విషయం అందరికీ తెలిసింది. మొత్తానికి కవిత పార్టీ నుంచి బయటికి వెళ్ళడానికి కారణం ఈ లిక్కర్ కేసు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే కవిత గారి పైన ఈ కేసు బనాయించి తాను ఢిల్లీలో దాదాపు 52 రోజుల పాటు ఆ తిహార్ జైల్లో గడిపొచ్చిందో ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు పెరిగాయి. బీఆర్ఎస్ పార్టీని విమర్శించేవారు పెరిగారు. ఇటు కాంగ్రెస్ విమర్శించింది, అటు బీజేపీ విమర్శించింది. అంటే బీఆర్ఎస్ ఎంత అవినీతికి పాల్పడుతుందో ఇప్పుడు తేలిపోయింది కవిత రూపంలో అంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్కి చాలా లబ్ధి చేకూరింది. ముఖ్యంగా ఇటు పార్లమెంట్ ఎన్నికలైనా అటు అసెంబ్లీ ఎన్నికలైనా ఈ పాయింట్ను ఉపయోగించుకుంది కాంగ్రెస్ పార్టీయే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో నష్టపోయింది. ఏది ఏమైనప్పటికీ బీజేపీ ఆడిన ఈ కుటిల రాజకీయ నీతిలో బలైంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కేటీఆర్ అయితే ఆయన స్పందించారు ట్విట్టర్ వేదికగా. అయితే కేసీఆర్ మరి దీనిపైన బాహటంగా అంటే బహిరంగంగా మీడియా ముఖంగా ఇప్పటివరకైతే స్పందించలేదు. మరి స్పందిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ కవిత గారు ఈ కేసు నుంచి బయటికి రావడంతో కల్వకుంట్ల ఫ్యామిలీకి ఉన్న ఒక మచ్చనైతే ఇప్పుడు తొలగిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే అటు ప్రతిపక్ష నాయకులు అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అయినా లేదంటే ఇతర పార్టీలైనా కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతి చేస్తూ ఉన్నది, అవినీతి కుంభకోణాలు చేస్తూ ఉన్నదని పదే పదే చూపించేవారు. కవిత వైపు వేలు పెడుతూ కవిత భుజం పైన తుపాకీ పెడుతూ కేసీఆర్ను కాల్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు కవిత గారికి క్లీన్ చిట్ రావడంతో వారి మాటలు కూడా ఉట్టే బోగస్గా మిగిలిపోయాయని చెప్పేసి ఇప్పుడు అందరూ భావిస్తూ ఉన్నారు. మరి వీటి అన్ని పాయింట్లను కలుపుకొని కేసీఆర్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కల్వకుంట్ల ఫ్యామిలీ పైన బీఆర్ఎస్ పార్టీ పైన ఎవరెవరైతే అవినీతి మచ్చలు మోపారో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారా లేదా అనేది అయితే ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కేసీఆర్ బయటకు వచ్చి ఈ ఇష్యూను బీఆర్ఎస్ పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీ కోణంలో మాట్లాడితే బాగుంటుంది, అది పార్టీకి కూడా కలిసి వస్తుందని నిపుణులు కూడా భావిస్తా ఉన్నారు. చూడాలి మరి కేసీఆర్ గారి నిర్ణయం ఎలా ఉండబోతుందో.